ఎక్స్టెండ్ అయితే అయింది. వాష్ చేసుకోవడం, ఆరబెట్టుకోవడం, మడతపెట్టి సర్దడం కూడా వార్డ్రోబ్స్లో అసలు ఎంత ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో అలా కొంచెం ఫోన్ నుంచి దూరంగా ఉన్నాను. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మాత్రం నేను ఫోర్స్ చేయను నా బాడీని కానీ మైండ్ని కానీ, ఫ్రీగా వదిలేస్తాను. ఈరోజు వద్దనిపిస్తుంది అంటే వద్దనిపిస్తుంది అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో మా పాప ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అందరికీ ముందు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను తనకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయని. సో లంచ్ అనేది లంచ్ టైంలోనే ప్రిపేర్ చేయాలి. ఇంకా అప్పటికి నా బాడీ అండ్ మైండ్ రెండు సెట్ అయినాయి అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేప్పుడు కెమెరా అయితే ఆన్ చేసి వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే నేను ఇవాళ లంచ్ కోసం మా అమ్మాయికి వారానికి ఒకసారి ఏదో ఒక పులుసు ముద్దపప్పు కావాలంటది. మొన్న నేను చెప్పినట్టే నార్త్ ఇండియన్ ఫుడ్ ఎంత బాగా తింటుందో సౌత్లో కూడా తనకు కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా అంతే ఇష్టంగా తింటుంది. సరే ఈరోజు వంకాయ పులుసు అయితే చేస్తున్నాను. నా స్టైల్లో వంకాయ పులుసు మీతో షేర్ చేస్తాను. చాలా ఎమ్మీగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి మీరు చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకోండి, ఎందుకంటే నేను వంకాయలుగా వేస్ట్ చేస్తాను. మనం ఎప్పుడు గుత్తి వంకాయ, మసాలా వంకాయ ఇవే కాకుండా పులుసులో కూడా ముక్కలు కాకుండా ఇలా కాయలుగా వేసుకొని చూడండి. అలా పట్టుకొని తింటుంటే అబ్బా భలే అనిపిస్తుంది. నాకు ఇప్పుడు కూడా మౌత్ వాటరింగ్గా ఉంది చూస్తుంటే. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని నేనైతే ముందు తడక పెట్టేసుకుంటున్నాను. మీరు ఇది లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ తీసుకొని అన్ని పోపు దినుసులు యాడ్ చేసేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గడానికి యాజ్ యూజువల్ పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే గుజ్జుగా ఉంటుంది, పులుసుల్లోకి బాగుంటుంది మామూలుగా కట్ చేసుకోవడం కన్నా. మీకు ఈ విషయం తెలుసా? వెజిటబుల్స్ కట్ చేసే స్టైల్ని బట్టి దాని కుకింగ్ టైం అండ్ టేస్ట్ మారుతుందట. ఈ విషయం నేను చాలా చోట్ల విన్నాను అండ్ టొమాటోస్ విషయంలో ఎక్స్పీరియన్స్ చేశాను. టొమాటోస్ ఎప్పుడన్నా మీరు పొడవుగా కట్ చేసినప్పుడు చూడండి కర్రీలో త్వరగా మగ్గిపోతాయి. అది మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాతో షేర్ చేసుకోండి. ఇంకా తర్వాత వంకాయలకి ఇలా స్లిట్స్ పెట్టేసి మనం మసాలా వంకాయకి ఎలా యాడ్ చేసుకుంటాం అలా యాడ్ చేసేసుకొని వంకాయలని కొద్దిగా అలా కదుపుకొని మూత పెట్టేసేయండి. లైట్గా మగ్గడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి మూత పెట్టేసి ఈ గ్యాప్లో మీరైతే చింతపండు పులుసు రెడీ చేసుకోండి. ఇంతకీ మీ ఫేవరెట్ పులుసు ఏంటి, మీకు పులుసులు ఇష్టమా కాదా అనేది నాతో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఇంకా వంకాయలు మగ్గినాయి లైట్గా అనుకున్నప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకొని మీ క్వాంటిటీకి, కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి వంకాయలు ఆ వాటర్లో కుక్ అవ్వడం వల్ల మంచిగా పులుపు, ఉప్పు అండ్ పులుసుల్లో మాకు స్వీట్నెస్ ఇష్టం కాబట్టి నేను కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తాను. ఆ స్వీట్నెస్ అన్నీ బట్టి మీరు వంకాయని అలా తీసుకొని తింటుంటే సూపర్గా వేరే లెవెల్లో అనిపిస్తుంది టేస్ట్. ఆహా ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది. ఇంకా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత మామూలుగా బెండకాయ, చామదుంపలకి ఏంటంటే న్యాచురల్గానే కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ఆ పులుసు మీరు ఏం చేయకుండానే దగ్గరికి అయిపోతుంది. మిగతా పులుసులు ఏంటంటే కొంచెం మీకు వాటరీగా అనిపించినట్టయితే ఇలా ఒక స్పూన్ రైస్ ఫ్లవర్ని వాటర్లో డైల్యూట్ చేసి యాడ్ చేసేసుకోండి. మంచిగా కన్సిస్టెన్సీ సెట్ అవుద్ది. ఇంకా ఫైనల్గా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న పులుసు పొడి యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ వంకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంక ఇదైతే మా లంచ్ ముద్దపప్పు, వంకాయ పులుసు అండ్ ఈ కుక్కర్లో అయితే రైస్ కూడా పెట్టేశాను. మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసేసాం. హలో అయితే వర్చువల్ క్లాసెస్ ఎంజాయ్ చేస్తున్నావా?
ఎక్స్టెండ్ అయితే అయింది. రేపటి వరకు ఫ్రైడే కూడా ఇంకా చేసేస్తారులే నాన్న, డైరెక్ట్ మండే. ఈ 4 రోజులు చేసి ఇంకా 5వ రోజు ఇంటికి పంపించడం. అది ఓన్లీ 5th వరకే. 6th వాళ్ళకైతే హైబ్రిడ్ ఆప్షన్ ఉంది. అవునా? నేనైతే అప్పుడైతే స్కూల్ హైబ్రిడ్ మాకు నెక్స్ట్ వీక్ ఇంకా హైబ్రిడ్ పెట్టేస్తాం. బాగా చల్లగా ఉంది. 4:30కి అసలు ఎలా ఉందో వెనకంతా వెదర్టిగా క్లౌడీగా. స్కై మాత్రం క్లియర్ ఉందా తల్లి? స్కై ఇంత క్లియర్ ఉంటే పొల్యూషన్ అంటారేంటి? క్లియర్నెస్ కనపడుతుంది. ఇంకిక్కడైతే నేను మండే నుంచి పెండింగ్ పెట్టిన పని పూర్తి చేయడానికి వచ్చాను. అది మా అమ్మాయి వార్డ్రోబ్ సెట్ చేయడం. ఎన్నిసార్లు సెట్ చేసినా సరే, ఒకటి పిల్లలు లాగేస్తారు, 2 ఈ వింటర్ క్లాత్స్ ఆర్గనైజ్ చేయడం కన్నా చెత్త పని ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. నిజంగా అసలు సర్ది విసుగు పుడుతుంది. ఈ వార్డ్రోబ్స్ ఏమో అసలు పార్టీషన్స్ లేకుండా ఇలా ఓపెన్గా ఉంటాయి. ఎన్ని ఆర్గనైజర్స్ పెడతాం చెప్పండి. ఇవేమో ఒక 4 బట్టలు పెట్టగానే ఫుల్ హైట్ అయిపోయినట్టు ఉంటుంది. కాటన్ ఎన్ని సర్దినా సరే బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది, కానీ వీటికి మాత్రం ప్లేస్ మనం ఎంత క్రియేట్ చేసినా సరే ఇంకా ఫుల్ మెస్ అయిపోతూనే ఉంటుంది. ఇంకా మా అమ్మాయి విషయానికి వస్తే క్రికెట్ కానీ ఒక జాకెట్ వేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి వేస్తుంది, జస్ట్ అలా కిందకి వెళ్ళడానికి ఒకటి వేస్తుంది, అన్నీ తీసి ఇష్టం వచ్చినట్టు పడేస్తుంది. అది ఇంకా అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని సమ్మర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, లోపల పెట్టలేదు. సరే ఎలాగో హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఒక సైడ్కి పెట్టేద్దాం అని వాటినన్నీ ఒక సైడ్కి పెడుతున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఆర్గనైజ్ చేసినప్పుడు వాటన్నిటిని ఒక సైడ్కే పెట్టాను. మళ్ళీ జాకెట్స్ అన్నీ అటు ఇటు చేసి సెంటర్కి తీసుకొచ్చేసింది. ఇంకా అలా సర్దుతున్నాను అనమాట. మనము కొంచెం బద్దకిచ్చి పెండింగ్ పెడుతూ ఉంటాం కదా, అలాంటి పని పూర్తి చేసిన రోజు నాకైతే బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీ సంగతి ఏంటి? ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన వీడియోస్ని హైప్ చేయండి. మీరు ఎంతమంది హైప్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో మీకు మంచి కంటెంట్ అనిపించిన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా హైప్ చేయండి. అబ్బా మనం ఒక్కళ్ళని చేయకపోతే ఏమైపోయిందిలే అనుకోవద్దు. మీ ఒక్కరి హైపే రీచ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్నిసార్లు అడుగుతున్నానని విసుక్కోకుండా, నా మీద కోపం తెచ్చుకోకుండా లైక్ చేసి హైప్ చేసేయండి. చేసేసారు కదా, ఇంకైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇంక ఇలా సమ్మర్ అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇంతకీ మీకు ఎప్పుడన్నా ఇలా అనిపిస్తుందా అంటే, కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు అనుకున్నామా చేసేసామా అన్నంత యాక్టివ్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ వింటర్లో చేద్దాంలే అన్నట్టు అనిపించి ఇంకా 5:30 కూడా అవసరం లేదు మాకు. 5:15 అవ్వగానే ఫుల్ డార్క్ అయిపోయి ఇంకా నైట్ 8 అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేసామా, మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాము, పడుకున్నాము. అలానే డేస్ అయిపోతున్నాయి. అవర్స్ అయ్యేవి ఇంతకుముందు సమ్మర్లో, ఇప్పుడైతే డేస్ అయిపోతున్నాయి. అలానే ఈ పని మండే నుంచి వెన్స్డే వరకు పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకెక్కువ పోస్ట్పోన్ అయ్యే కొద్దీ నాకు హెడేక్ వచ్చేస్తుంది. క్లీన్లీనెస్ మీద మనకున్న ఇదనమాట అది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అలా అని నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఏదన్నా ఒక పనిని మనం చేయకూడదు అనిపిస్తుంది అనుకోండి ఈరోజు మీ బ్రెయిన్కి. అంటే కొంతమందికి రెగ్యులర్గా అనిపిస్తూనే ఉంటుంది. అంటే ఫోన్ పట్టుకొని కూర్చొని రోజంతా టైం వేస్ట్ చేసేసి అబ్బా నేను ఏం పని చేయలేకపోతున్నాను, నాకు రోజులో 24 అవర్స్ సరిపోవట్లేదు అనుకునేవాళ్ళు కాదు. రోజు పనులు చేస్తూ సిస్టమేటిక్గా ఉండే వాళ్ళకి ఎప్పుడన్నా ఒకరోజు బద్ధకంగా అనిపిస్తే ఆ రోజు మాత్రం దయచేసి మీ బాడీని కానీ మైండ్ని కానీ స్ట్రెస్ చేయొద్దు. అసలు ఒక్కరోజు రిలాక్స్ అయిపోండి. ఆ ఒక్కరోజు బలవంతంగా పనిచేస్తే మీకు ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందో ఆ ఒక్కరోజు అన్నీ పక్కన పెట్టేసి మీరు కనుక ఫుల్ చిల్ అయిపోండి. నెక్స్ట్ డే మీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఇంకా బాడీకి మైండ్కి ఆ రెస్ట్ సరిపోద్ది అనమాట. అమ్మయ్య ఇంకా చాలు, నేనంతా ఫుల్ రిలాక్స్ అయిపోయాను కదా, ఈరోజు నుంచి యాక్టివ్గా పని చేసుకుందాం అని అయితే మీ రొటీన్లోకి మీరు వచ్చేస్తారు. నాకైతే అలా అనిపిస్తుంది. హోమ్ మేకర్స్కి కూడా ఇలాంటి చిన్న బ్రేక్స్ అవసరమే. రోజు ఇల్లంతా నీట్గా ఆర్గనైజ్డ్గా పెడుతూనే ఉంటారు కంటిన్యూగా. ఎప్పుడన్నా ఒకసారి మీ బాడీ డిమాండ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ బ్రేక్ తీసుకోండి. ఒక్కరోజు చేయకపోతే ఏం కాదు, ఏమి పిడుగులు పడిపోవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేవు. బేసిక్గా చేయాల్సినవన్నీ
మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. వాటిని అయితే పక్కన పెట్టేసి మరీ ఇల్లంతా ఎడాపెడా వదిలేం కదా. సో ఆ బేసిక్ వర్క్స్ చేసుకొని ఎక్స్ట్రా క్లీనింగ్స్, ఇలాంటి ఆర్గనైజింగ్, ఆ రోజుని క్లీనింగ్ స్కెడ్యూల్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా చిల్ అయిపోండి. ఇంతకీ ఈ వీడియో చూస్తున్నారు కానీ రోజు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు కదా. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా సరే మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో లైవ్ అవుతుంది. సో తప్పకుండా చూసేయండి. వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా ఫైనల్గా హ్యాంగింగ్ పార్ట్ అంతా అయిపోయింది. కింద కూడా ఆ కార్నర్ అసలు డిస్టర్బ్ అవ్వలేదు, దాన్ని సర్దేశాను. ముందు దానికన్నా 2 ఆర్గనైజర్స్ తీసి బయట పెట్టేశాను. ఆ తర్వాత ఇవన్నీ తను బయటికి వేసుకునే స్వెట్ షర్ట్స్, జీన్స్ అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఫ్రంట్ సైడ్ ఇన్నర్ వేర్తో పాటు యూనిఫామ్స్లో కూడా రెగ్యులర్ యూనిఫామ్, హౌస్ యూనిఫామ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రంట్ సైడ్కి పెట్టేశాను. టవల్స్ కూడా సో తను రెగ్యులర్గా యూస్ చేస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అన్నీ తక్కువ యూస్ చేసేవి, అండ్ తను ఇంట్లో యూస్ చేసేవి నైట్ వేర్ అవన్నీ కింద ఉంటాయి ఎలానో. అవైతే కొన్ని వాష్కున్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ మెస్ ఏం అవ్వలేదు అక్కడ, కాబట్టి దాన్ని ఏం పెద్దగా సర్దలేదు. కానీ ఇదే ఎందుకో జాకెట్స్ వల్ల అనుకుంటా వాటిని తీసేసి 1-2 జాకెట్స్ అలా పడేయడం వల్ల బాగా మెస్ అయిపోయింది. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నా టీ టైం ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. ఇంకా 5 minutes ఉంది అవ్వడానికి. బయట టెంపరేచర్ 17 degrees ఉంది. ఫుల్ టైం ఈ బట్టలు వేసుకొని విసుగు పుట్టాలి. ఇంకా అలా ఉంటుంది. జాకెట్స్ కూడా వేసుకొని ఇంకా నేను అన్నీ సపరేట్ చేసేసుకున్నాను. ఎప్పుడు అంటే డైలీ వర్క్ చేసుకునేప్పుడు కొన్ని వేసుకుంటాను, కిందకి వెళ్ళేప్పుడు అలా కొన్ని, మరి బయటికి షాపింగ్కి ఏదైనా ఈవెంట్స్కి అలా వెళ్ళేప్పుడు కొన్ని అలా పెట్టేసుకున్నాను అనమాట. నార్మల్ డ్రెస్సెస్ లాగే వీటిని కూడా మెయింటైన్ చేయడం కాబట్టి ఇంకా అలా ఏం లేదు. మనం కిచెన్లో వర్క్ చేసేప్పుడు కొన్ని వేసుకుంటాం కదా, అవి ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం పాడైనట్టు ఉంటాయి కదా. ఇంట్లో డే టైం ఉండడానికి వేరే టైపు అలా. ఏం చెప్పాలిలే బట్టల గురించి. వీటిని ఏమంటారు, వేసుకొని ఒంటి మీద ఇబ్బంది పడ్డం ఒకటైతే, వాటిని వాష్ చేసుకోవడం, ఆరబెట్టుకోవడం, మడతపెట్టి సర్దడం కూడా వార్డ్రోబ్స్లో అసలు ఎంత ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయో. అసలు మా కాటన్ బట్టలు సర్దడం చాలా తేలిక. మా అమ్మాయి సర్దని చూసారు కదా, అలా ఉంటుంది. సర్ది ఊరికే పైలైపోతూ ఉంటాయి. బట్టలు కూడా ఉతకడానికి ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ మా వార్డ్రోబ్స్ చూసారు కదా మీరు, అసలు పార్టీషన్స్ అన్నీ లేకుండా అంతా అలా ఓపెన్గా ఉంటుంది. అలా ఓపెన్గా ఉన్నాయి, ఎలా సర్దాలో అసలు అర్థం కాదు. ఎక్కువ ఆర్గనైజర్స్ కొనాలన్నా కూడా అటు ఇటు షిఫ్టింగ్లో మళ్ళీ వాటిని మోయాలి. ప్రతి చోట ఆర్గనైజర్స్ అవసరం ఉండదు. అందుకని ఇంక ఉన్న వాటితో అలా మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని బట్టలు మడత పెట్టానో. ఇవన్నీ ఫోల్డ్ చేసా, వింటర్వి అన్నీ ఉన్నాయి. నేను కూడా వాటి ప్లేసుల్లో సర్దేస్తా. టీ పోసుకున్నాక సమ్మర్లో అలా కాదు, వెంటనే తాగిపోతే చల్లారిపోతాయి. 17 degrees అంటే మీకు అర్థమవుతుంది కదా, ఏసీ 17 degreesలో పెట్టుకుని కూర్చుందంటే చలి బాబోయ్ చలి. పొద్దున పుట్టు మాత్రం అదే 9, 8, 10 మెయింటైన్ అవుతుంది. అంతకన్నా మాత్రం పెరగట్లా. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గానే లేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ సర్క్యులర్ కూడా వచ్చింది మళ్ళీ. ఇంకా వర్చువల్ క్లాసెస్ ఈ వీక్ వరకు కాబట్టి ఇబ్బంది లేదు. లంచ్ బాక్స్ కూడా రేపటి వరకు లేదు. సో ఫ్రైడే నుంచి మళ్ళీ చూద్దాం బ్యాక్ టు రొటీన్ రావడానికి. ఇప్పుడు కొంచెం 2 months కష్టమే, కానీ తప్పదు ఇంకా అవసరాన్ని బట్టి. స్లోగా మా అమ్మాయికి వింటర్ బ్రేక్ వచ్చేస్తే ఉందిలేండి, మా వారికి ఒక్కరికే కాబట్టి ఈ 1 hour ఇలానే మెయింటైన్ చేసుకుంటూ ఏదో అలా కాలం గడిపేయచ్చు. మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ నాకు సైనస్ అండ్ మైగ్రేన్ 2 ఉన్నాయి. దానివల్ల నాకు ఇబ్బంది. అలా బాల్కనీలోకి వెళ్ళి ఇలా వస్తే చాలు, రోజంతటికి సరిపడా తలబట్టేస్తుంది నాకు. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు హెయిర్ ప్యాక్స్ గురించి కూడా అడిగారు. నేను కొంచెం పేరు మర్చిపోయాను. ఫర్దర్ నాకు పేరు గుర్తొస్తే వాయిస్ ఓవర్లో మెన్షన్ చేస్తాను.
హెయిర్ ప్యాక్స్ ఈ 2 months నన్ను వదిలేసేయండి. డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కొంచెం వెదర్ సెట్ అవుతుంది, ఆ టైంలో చూపిస్తాను. ఇప్పుడు తలకి నేను మొన్న లాస్ట్ టైం హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా మీకు చెప్పాను కదా, ఈ 2-3 months కుదరదని నేను ముందే పెట్టేసుకున్నాను. నాకు చెప్తున్నాను కదా, హెడేక్ అండ్ సైనస్ ప్రాబ్లం వల్ల బాగా ఇబ్బంది. ఈ టైంలో నేను హెయిర్ ప్యాక్స్ ఏమన్నా పెట్టుకున్నానంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి ఈ 2 months వెయిట్ చేయండి, తప్పకుండా మార్చిలో అలా మీకు మంచి హెయిర్ ప్యాక్స్ అయితే చూపిస్తాను నేను. అది సంగతి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంక ఇదైతే మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్. ఇప్పుడు టైం అరౌండ్ 6:45 అలా అయిందంతే. ఏదో లేట్ నైట్ ప్రాక్టీస్ చేసినట్టుంది కదా. మా వారు కొంచెం బిజీ ఉండటం వల్ల మళ్ళీ తన పికప్ కూడా నేనే వచ్చాను. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక మాట్లాడినప్పుడు. ఈ మంత్లో నేను సంకటహార చతుర్థి మర్చిపోయాను, చూసుకోలేదు. మామూలుగా చూసుకోకుండా ఉండను, అదేంటో సండే వచ్చింది అలా మిస్ అయిపోయింది. ఇంక అందుకని ఈరోజు ఎలానో వెన్స్డే కదా, సో వినాయకుడికి ఉండ్రాళ్ళు అయితే చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకుందాం అని అనుకున్నాను. ఆ రోజు సంకటహార చతుర్థి చేసుకోకపోతే నాకు ఎందుకో అదో రకంగా అనిపిస్తుంది, కాబట్టి ఇంకా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా మా పాపని తీసుకెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి నీట్గా మళ్ళీ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకొని అవన్నీ చేసుకోవాలి, ఆ పని కూడా ఉంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని నేనైతే మంచిగా కూర్చొని పూజ చేసేసుకుంటున్నాను. వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి అన్నీ చదివేసుకోవడమే. ఇంకా నేను సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకుంటాను అని మీరు ఎవరైనా చూడకపోయినట్టయితే ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదన్నా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అవ్వట్లేదు, విఘ్నాలు వస్తున్నాయి అని అనుకుంటే మంచిగా ఇన్ని వీక్స్ అని పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఫైనల్గా ఇదైతే నా పూజ. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. మీరు స్టార్ట్ చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలా పూజ పూర్తయిపోయింది. నేను ఎలాగో ఉండ్రాళ్ళు ఉంటే ఇంకా అవే తినేస్తాను కాబట్టి మా వాళ్ళు జస్ట్ ప్రసాదంలా తినేస్తారు, మిగతావి నేనే తినాలి. అవి తినేసాను. మా వాళ్ళకి సింపుల్గా ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది కాబట్టి టిఫిన్ అయితే చేసి పెట్టేశాను. ఇంక ఇక్కడైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ గిన్నెలన్నీ అయిపోయాయి కూడా. ఇదైతే ఆఫ్టర్నూన్ క్లీన్ చేసింది అనమాట. ఇప్పుడు క్లీన్ చేసినవన్నీ వెనకాల ఉన్నాయిలేండి. ఇంక ఇవన్నీ ఆరిపోయాయి కదా, వాటి ప్లేసుల్లో పెట్టేసుకుంటే మార్నింగ్ టైంలో ఈజీగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ రేపు మార్నింగ్ లేవగానే ఒకేసారి 2 సర్దాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం టైం ఉందిలే నాకు అన్నట్టు వాటన్నిటిని వాటి ప్లేసుల్లో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఏ పనైనా మనం కన్సిస్టెంట్గా డెడికేటెడ్గా చేయాలి అంటే చాలా మోటివేషన్ ఎక్కడి నుంచో కాదు, మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఈ పని నేను చేయాలి, ఇది ఇలా చేస్తే నాకు బాగుంటుంది అని. అది ఏ విషయంలో అయినా సరే ఎర్లీ మార్నింగ్ లేవడం దగ్గర నుంచి టైం టు టైం వర్క్ చేసుకునే వరకు ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్ అంతా ఫినిష్ చేసుకోవడం వల్ల మీకంటూ మీకు సెల్ఫ్ కేర్కి టైం ఉంటుంది. ఇది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మార్నింగ్ ఒక 1 hour 1.5 hour ముందు లేచి మీ ప్రజెంట్ టైం కన్నా, అంటే ఆల్రెడీ 5 అలా లేచే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కొంచెం లేట్గా లేచే వాళ్ళ గురించి, వాళ్ళు ప్రీపోన్ చేసుకొని చూడండి. మీకే డే టైంలో బోల్డ్ అంత టైం దొరుకుతుంది. మీ ఇంట్రెస్ట్, మీ హాబీస్, మీరు ఏవో కొన్ని పనులు చాలా రోజుల నుంచి ఇంటి పనుల వల్ల చేయలేకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అరే ఇవన్నీ నా ఇంట్రెస్ట్, కానీ రోజంతా ఇంట్లో పని చేసుకోవడం వల్ల ఇవి చేసుకోలేకపోయానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చాలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీకు చిన్న చిన్న కలరింగ్ చేయడం దగ్గర నుంచి బుక్స్ చదవడం ఏంటి, సెల్ఫ్ కేర్ ఏంటి, చాలా అంటే చాలా చేయొచ్చు. సో అదండి, ఈ రోజుకి పనంతా అయిపోయింది, ఇంకా పడుకోవడమే. గిన్నెలన్నీ సర్దేశాను కదా, ఆల్రెడీ కడిగేశాను నేను. ఒక బుట్ట ఉంది, ట్రై అయిపోయింది, ఆఫ్టర్నూన్ది, అది సర్దేద్దామని అది కూడా సర్దేశాను. ఇంకొక టీ బౌల్ మాత్రం ఉంది. ఈ చలికి ఏంటంటే త్వరగా నానవు కదా, సో హాట్ వాటర్ వేసి సోప్ చేసి పెట్టాను. ఇంకా అదొక్కటి రేపు క్లీన్ చేస్తానులేండి. 1 ఎప్పుడన్నా వదిలేయాల్సి వస్తే వదిలేస్తాను. ఇప్పుడు దాన్ని స్క్రబ్ చేస్తూ కూర్చుంటే అవ్వదు, చేసిన ఉపయోగం లేనప్పుడు ఎందుకు చేయడం అనుకుంటాను, అది సంగతి. సో అది వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పడం మర్చిపోకండి. మీ లైకే నా మోటివేషన్. సో మీ మోటివేషన్ అయితే నాకు ఇచ్చేసేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో. ఈరోజు ఈ రొటీన్ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్.
బాయ్.